ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శరదాంభోజవదనాం వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధువులారా, ఈ వారం అంతా చూసుకున్నట్టయితే ఈ సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అంటే మనం 18/4/2025 నుండి 24/4/2025 వరకు శుక్రవారం నుండి గురువారం వరకు ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రాన్ని ఈ యొక్క వార ఫలితాలను తెలియజేస్తున్నాం. ప్రథమంగా 1వ తారీఖు జన్మించిన వారు, 10వ తారీఖు జన్మించిన వారు, 19, 28 ఇదంతా కూడా 1వ సీరియస్ కింద వస్తుంది. వీళ్ళ కలిసి వచ్చే తారీఖు 18, 19, 21, 22, 23 అలానే కలిసి వచ్చే వారం ఆదివారం, మంగళవారం. తదుపరి 2వ సీరియస్ అంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ వారం, 29వ తారీఖు వీళ్ళ కలిసి వచ్చే వారం తారీఖు. అలానే 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 23, 24 కలిసి వస్తాయి. అలానే కలిసి వచ్చేవారం సోమవారము, శుక్రవారం వీళ్ళ కలిసి వస్తాయి. తదుపరి 3వ సీరియస్ అంటే 3వ తారీఖు జన్మించిన వారు, 12వ తారీఖు, 21, 30 జన్మించిన వారికి ఈ వార ఫలితంలో సంఖ్యాశాస్త్రం ముందు ఈ వార ఫలితాల్లో 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు వీళ్ళ కలిసి వస్తాయి. అలానే కలిసి వచ్చే వారం ఆదివారం మరియు గురువారం. అలాగనే తదుపరి 7వ సీరియస్ అంటే 7వ తారీఖు జన్మించిన వారు, 16వ తారీఖు జన్మించిన వారు, 25వ తారీఖు జన్మించిన వారు వీరికి కలిసి వచ్చే తారీఖులు. అలానే వారం 18వ తారీఖు, 19వ తారీఖు, 20, 21, 22, 24 తారీఖులు వీళ్ళకి కలిసి వస్తాయి. అలానే వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం. తదుపరి 9వ సీరియస్ అంటే 9వ తారీఖు జన్మించిన వారు, 18వ తారీఖు, 27వ తారీఖు వీళ్ళకి కలిసి వచ్చే తారీఖులు మరియు వారం 18వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 23, 24 వీళ్ళకి కలిసి వస్తాయి. అలానే వీళ్ళకి కలిసి వచ్చే వారం ఆదివారం, మంగళవారం. ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా ఈ వార ఫలితాలను తెలియజేస్తున్నాం. అయితే చిన్న విషయం గమనిక. ఈ సంఖ్యాశాస్త్రంలో అందరూ చెప్పుకునేది ఏమిటయ్యా అంటే ఇదేదో విదేశీయులది, ఇతర మతస్థులది, ఇతరులది అని చెప్తూ ఉంటారు. అది వింటూ ఉంటాం. అదంతా కూడా తప్పు, భ్రమ. ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ముందు అన్నీ కూడా గ్రహాలను ఆధారం చేసుకుని తెలియజేసేదే ఈ సంఖ్యాశాస్త్రం. అయితే జ్యోతిష శాస్త్రంలో జన్మించిన సమయము, జన్మించిన తారీఖు, జన్మించిన వారం, ఆ సమయానికి ఉన్న గ్రహాలను చూసి, నక్షత్రాలు చూసి జన్మజాతక చక్రాన్ని రాయడం జరుగుతుంది. ఆ జాతక చక్రంలో జన్మించిన సమయంలో ఏమైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే వాటికి శాంతులు, పరిహారాలు జరిపిస్తూ ఉంటారు. అది సత్యాతి సత్యం. జ్యోతిష శాస్త్రాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు, ఈ సృష్టిలోనే లేదు. అయితే అంతే ప్రమాణం కలిగిన శాస్త్రం ఏదైనా ఉన్నదయ్యా అంటే ఈ సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ, అలానే పిలిచే పేరు కానీ, మీరు జన్మించిన తారీఖు కానీ ఆధారం చేసుకుని చెప్పేదే ఈ సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో మీకు మీ పేరులో ఏమైనా సంఖ్యాబలం తక్కువగా ఉంటే అది కూడా ఇంగ్లీష్ అక్షరాలు అంటే ఆంగ్ల అక్షరాలను ఆధారంగా చేసుకుని చెప్పేది ఈ సంఖ్యాశాస్త్రం. అంటే ఇంగ్లీష్ అక్షరాలను తీసుకుని, అంటే మీరు ఏ సంతకం చేసినా ఇంగ్లీష్లోనే చేస్తారు, అది సహజం. కాబట్టి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ అక్షరాలలో స్వల్పంగా మార్పు చేసి చెప్పడం జరుగుతుంది. అంతేగాని తారీఖులు మార్చేస్తారు, పేరు మార్చేస్తారు, తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చేస్తారు, మేము సంతకాలు మళ్ళీ అన్ని చోట్ల మార్చుకోవాలి, పేర్లు మార్చుకోవాలి, తారీఖులు మార్చుకోవాలి, బ్యాంక్ అకౌంట్లో కానీ ఇంకా ఇతర అకౌంట్లో కానీ ఏమి చేసే సంతకాల్లో కానీ మార్చుకోవాలని ఎంతో ఆలోచిస్తూ ఇదంతా పనికిరాదు ఈ శాస్త్రం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ఏమిటయ్యా అంటే ఈ సంఖ్యాశాస్త్రంలో మీరు యొక్క జన్మ తారీఖు మారదు, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు మారదు, మీకు పిలిచే పేరు అంతకంటే మారదు. అయితే మార్పు జరిగేది ఏమిటి అంటే ఇంగ్లీష్ అక్షరాల ప్రకారము మీ యొక్క సంఖ్యాబలం మీ పేరులో ఎంత ఉందో చూసుకుని ఆ యొక్క సంఖ్యాబలంలో ఏమైనా దోషాలు ఉన్నట్టయితే వాటిని సరిచేసి ఇచ్చేదే ఈ యొక్క
సంఖ్యాశాస్త్రం. ఆ పేరును కనుక మీరు వాడుకున్నట్లయితే, అంటే మీరు సంతకాలు, మీ యొక్క ఆ పాస్పోర్ట్లు కానీ, ఆధార్ కార్డు కానీ ఏమీ మార్చుకోవాల్సిన పని లేదు. అవి అలాగే ఉండేవండి. వాటి జోలికి అసలు వెళ్ళవలసిన అవసరం లేదు. మేము ఇచ్చే పేరుని మీరు రాసుకున్నట్లయితే ఎలా రాయాలో మేము సూచన చేస్తాం. ఈ రకంగా మీరు మార్పు చేసుకున్నట్లయితే మహోన్నతమైన స్థానానికి వస్తారు. ఇది అంతా కూడా ఈ మధ్య కాలంలో మనం ఎన్నో యూట్యూబుల్లో చూస్తున్నాం. అసలు జాతకం అంతా కూడా నాటకము. అదే ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అంతా బూటకము. ఇతర శాస్త్రాలన్నీ కూడా చెప్పేదంతా నాటకాలు, బూటకాలు అని చెప్పి వాళ్ళు ఉపన్యాసంలో ఎన్నో విధాలుగా చెప్తూనే ఉన్నారు. మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి సరిపోతుంది అది. అంతేగాని అది ఆచరించడానికి పనికిరాదు. కారణం ఏమిటంటే వాళ్ళు జన్మించినప్పుడు ఒక తారీఖు ఉంది కదా, అలానే వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంది కదా. మరి అది నాటకాలు, బూటకాలు ఎలా అవుతాయి? వీళ్ళంతా వీళ్ళు తారీఖు పెట్టుకుని పుట్టలేదు, వీళ్ళంతా వీళ్ళు పేర్లు పెట్టుకుని అంతకంటే రాలేదు. ఈ రెండూ జరగలేదు. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా కూడా అది ఎంతవరకు నమ్మశక్యం గమనించండి. కాబట్టి జాతకము కానీ ఈ యొక్క సంఖ్యాశాస్త్రం నాటకాలు కాదు, బూటకాలు కాదు. వాళ్ళంతా చెప్పుకోవడానికి, వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికి సరిపోతుంది. అంతవరకే కానీ అదంతా చాలా తప్పు. కాబట్టి మీరు గమనించండి. ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించిన వారే ఇవాళ మహోన్నతమైన స్థానంలో ఉన్నారు. మనం పొద్దున లేస్తే రాత్రి వరకు పెద్ద పెద్ద వ్యక్తులని మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. వీళ్ళందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని నమ్మి ఆచరించే మహోన్నతమైన స్థానాలకు వచ్చారు. అలా అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో లేదు అని మేము అనడం లేదు. జ్యోతిష్ శాస్త్రానికి ఉండే ప్రమాణం దానికి ఉన్నది. దానికి ఎట్టి పరిస్థితిలో మేము కాదనే అధికారం కానీ హక్కు కానీ మాకు లేదు. కానీ ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని అవలంబించిన వ్యక్తులే ఇవాళ మహోన్నతమైన స్థానాలకు వచ్చారు. కారణం ఏంటంటే ఈ సంఖ్యాశాస్త్రంలో మీ యొక్క సంఖ్యాబలాన్ని చూసి నిర్ణయం చేసేది ఈ సంఖ్యాశాస్త్రం. దానికే సంఖ్యాశాస్త్రం అన్నారు. ఇంత విశేషమైన సంఖ్యాశాస్త్రాన్ని ఇవాళ ఎంతోమంది పాటించి మహోన్నతమైన స్థానాలకు వచ్చి మంచి ఫలితాలను అందుకున్నారు. అలానే మీరు కూడా మీ నిజ జీవితంలో మీ యొక్క అంతరంగ విషయాలు, అంటే ఆడవారు కానీ మగవారు కానీ సొంత విషయాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ చెప్పలేరు. కాబట్టి ఈ యొక్క మీ సొంత విషయాలను చెప్పుకోవడానికి, మార్చుకోవడానికి ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ఫలితాలను ఇస్తుంది. అలానే జన్మించిన సమయం, జన్మించిన తారీఖు, మీకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మా కనుక పంపించినట్లయితే వాటిల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, మీ యొక్క పేరులో అక్షర బలం ఎంతవరకు ఉన్నది సరిచేసి పంపించడమే ఈ సంఖ్యాశాస్త్రం యొక్క విశేషం. ఈ సంఖ్యాశాస్త్రాన్ని కనుక మీరు నమ్మి ఆచరించినట్లయితే మీ యొక్క సొంత విషయాలు కానీ, వివాహం కానీ, సంతానం కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ, పోలీసు సమస్యలు కానీ, భూ తగాదాలు కానీ, అన్నదమ్ముల సమస్య కానీ, ముఖ్యాతి ముఖ్యం ఆరోగ్య సమస్య, వయసుతో పని లేదు. ఎటువంటి వయసు వారైనా సరే, ఇవాళ 96 సంవత్సరాలు ఉన్నాయి, మాకు 86 సంవత్సరాలు ఉన్నాయి, ఆ వయసుతో పని లేదు. మీ యొక్క ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మీ పేరుని సరిచేసుకుంటే మహోన్నతమైన ఫలితాలను ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ఇస్తుంది. ఈ సంఖ్యాశాస్త్రానికి మహోన్నతమైన విలువలు ఉన్నాయి. ఇదంతా నాటకాలు, బూటకాలు అని అంటూ ఉంటారు. అదంతా చాలా తప్పు. అసలు ఆ మాటలే పనికిరావు. వాళ్ళ వరకు వాళ్ళకి పనికి వస్తాయి. కాబట్టి మీరు గమనించండి. మీ ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి, నమ్మి ఆచరించండి. అన్నిటా ఫలితాలను 100 పాళ్ళు ఖచ్చితంగా అందుకునే శాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో కూడా మీరు చెప్పుకున్నట్టు గ్రహ జపాలు కానీ, గ్రహ దోషాలు కానీ, అలానే నక్షత్ర జపాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ, ఏదైనా సరే మీరు పేరుని కనుక మార్చుకున్నట్టయితే ఆ పేరును కూడా ఎలా మారుస్తాము మేము, పేరును మార్చడం కాదు, అక్షరాలు 1, 2 కలపడం జరుగుతుంది. ఆ కలిపిన అక్షరాలు ఏ గ్రహాల ఆధారంగా చేసి కలిపామో ఆ గ్రహణాలకి నక్షత్ర దానాలు, నక్షత్ర జపాలు, గ్రహ జానాలు, గ్రహ జపాలు, ఈ రకంగా అనేక రకాలుగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఇమిడి ఉన్నవే. ఈ సంఖ్యాశాస్త్రం అంతా కూడా ఈ యొక్క గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే ఈ సంఖ్యాశాస్త్రం. అంతేగాని ఏదో పేర్లు పెట్టేసుకుని, ఏదో అక్షరాలు కలిపేసుకుని చెప్పేదైతే కాదు. ఇది చాలా విశేషం. చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి, మీకు లభిస్తాయి. నమ్మండి, నమ్మి ఆచరించండి. నమ్మితే పోయేదేమీ లేదు. ఇందులో ఖర్చు కూడా పెద్దగా ఏమీ లేదు. 1000 రూపాయలు ఖర్చులు ఏమవు. మీరు నమ్మండి, నమ్మి ఆచరండి. మీరు అలా తెలుసుకోవాలి, మేము కూడా మా యొక్క సమస్యల నుంచి బయటపడాలి, మేము కూడా ముందంజలో ఉండాలి అనుకునేవాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. మా యొక్క శర్వాణి సంఖ్యను మీకు తెలియజేస్తాం. 7730857601. అలానే మరి ఒకటి 6300569069. ఈ యొక్క నెంబర్కు మీరు తెలియజేయండి. మీ యొక్క పేరులో
మేము పరీక్షించి 24 గంటల్లో మీకు ఫలితాలను అందజేస్తాం. ఓం నమ శివాయ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.